రెడ్డిగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ఇక తాజాగా ఈ కేసులో నటుడు అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి భారీ భద్రత నడుమ స్టేషన్ కి అయితే తరలిస్తున్నారు. కాగా సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటించిన పుష్ప 2 ఇటీవలే విడుదలైంది. అయితే ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్యా థియేటర్ వద్ద విషాదం చోటు చేసుకుంది. ఇక ఫ్యామిలీతో కలిసి సినిమా చూసేందుకు అల్లు అర్జున్ థియేటర్ కి వద్దకి రాగా ఉన్నట్టుండి ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది. అయితే ప్రీమియర్ షో చూసేందుకు దిల్సుఖ్ నగర్ నుంచి రేవతి, భర్త భాస్కర్, పిల్లలు శ్రీతేజ్ అలాగే సాన్విక సంధ్యా థియేటర్ కి వెళ్లారు. ఇక ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఇక అక్కడ జరిగిన తొక్కిసలాటలో రేవతి మృతి చెందగా కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రెడ్డిగా ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ఇక తాజాగా ఈ కేసులో నటుడు అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి భారీ భద్రత నడుమ స్టేషన్ కి అయితే తరలిస్తున్నారు. కాగా సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటించిన పుష్ప 2 ఇటీవలే విడుదలైంది. అయితే ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్యా థియేటర్ వద్ద విషాదం చోటు చేసుకుంది. ఫ్యామిలీతో కలిసి సినిమా చూసేందుకు అల్లు అర్జున్ థియేటర్ వద్దకి రాగా ఉన్నట్టుండి ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది. అయితే ప్రీమియర్ షో చూసేందుకు దిల్సుఖ్ నగర్ నుంచి రేవతి, భర్త భాస్కర్, పిల్లలు శ్రీతేజ్ అలాగే సాన్విక సంధ్యా థియేటర్ కి వెళ్లారు. ఊహించని తొక్కిసలాటలో రేవతి మృతి చెందగా కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
రైట్గా ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ఇక తాజాగా ఈ కేసులో నటుడు అల్లు అర్జున్ అయితే చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేసి భారీ భద్రత నడుమ స్టేషన్కి అయితే తరలిస్తున్నారు. కాగా సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అలాగే రష్మిక మందన జంటగా నటించిన పుష్ప 2 ఇటీవలే విడుదలైంది. అయితే ఈ క్రమంలోనే హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్ద విషాదం చోటు చేసుకుంది. ఫ్యామిలీతో కలిసి సినిమా చూసేందుకు వెళ్లిన రేవతి కుటుంబం అల్లు అర్జున్ థియేటర్ వద్దకి రాగా ఉన్నట్టుండి ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది. అయితే ప్రీమియర్ షో చూసేందుకు దిల్సుఖ్ నగర్ నుంచి రేవతి కుటుంబం సంధ్యా థియేటర్కి అయితే వెళ్లారు. ఇక ఊహించని తొక్కిసలాటలో రేవతి మృతి చెందగా కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే దీనికి సంబంధించి సివి ఆనంద్ అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం జరిగింది అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ని పెట్టినట్టుగా తెలుస్తోంది. ఆయనతో పాటుగా ఆయన తండ్రి అయినటువంటి అల్లు అరవింద్ కూడా వారి సమక్షంలోనే ఉన్నట్టుగా మనకైతే తెలుస్తోంది. అయితే మరి ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా వేశారు. దీనికి సంబంధించి మరి కోర్టులో హాజరుపరుస్తారా ఏంటి, ఏ సెక్షన్ల కింద కేసు ఫైల్ అయ్యింది అనే విషయాలైతే ఇంకా తెలియాల్సి ఉంది. రైట్గా ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన ఘటనలో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ఇక తాజాగా ఈ కేసుకు సంబంధించి నటుడు అల్లు అర్జున్ అయితే చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి భారీ భద్రత నడుమ స్టేషన్కి అయితే తరలిస్తున్నారు. కాగా సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రష్మిక మందన జంటగా నటించిన పుష్ప 2 ఇటీవలే విడుదలైంది. అయితే ఈ క్రమంలోనే హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్ద విషాదం చోటు చేసుకుంది. ఫ్యామిలీతో కలిసి సినిమా చూసేందుకు అల్లు అర్జున్ థియేటర్కి వచ్చారు. ఆ టైంలో ఉన్నట్టుండిగా ఒక్కసారిగా తొక్కిసలాట అయితే చోటు చేసుకుంది. ఇక ప్రీమియర్ షో చూసేందుకు దిల్సుఖ్ నగర్ నుంచి రేవతి, ఆమె భర్త భాస్కర్ అలాగే పిల్లలు శ్రీతేజ్, సాన్విక సంధ్యా థియేటర్కి వెళ్లారు. ఊహించని తొక్కిసలాటలో రేవతి మృతి చెందగా కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే దీనికి సంబంధించి రెడీగా ఇదే అంశానికి సంబంధించి మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, అల్లు అర్జున్ని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి సెక్షన్లు కేసు ఫైల్ అయ్యింది, అయితే ఏ సెక్షన్ల కింద కేసు పెట్టారు, మరి ఆయన పిటిషన్ కూడా వేశారు ముందస్తు బెయిల్కి సంబంధించి, మరి దానికి సంబంధించి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? అల్లు అరవింద్ కూడా వాళ్ళ సమక్షంలోనే పోలీసుల సమక్షంలోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. రైట్, సంధ్యా థియేటర్లో తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి పోలీసులు అయితే అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆయన సమక్షంలోనే అదే విధంగా అల్లు అరవింద్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన ఎలాంటి కేసు ఫైల్ చేశారు, ఆ కేసుకి సంబంధించి ఎలాంటి సెక్షన్ల కింద ఈ కేసు అనేది ఫైల్ అయింది, ఏ సెక్షన్లు ఏంటి ఆ డీటెయిల్స్? మమత, దేశవ్యాప్తంగా పుష్ప 2 సినిమా ద్వారా కలెక్షన్ వర్షం తెచ్చుకున్నటువంటి అల్లు అర్జున్ కి ఊహించిన షాక్ జరిగింది. సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆయన్ని కొద్దిసేపటి చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేస్తారు. నేరుగా ఆయన నివాసానికి వెళ్లి ఆయనతో మాట్లాడి ఈ రీజన్స్ వల్ల, ఈ కారణాల మీద ఈ సెక్షన్ అరెస్ట్ చేస్తామని చాలా స్పష్టంగా చెప్పి ఆయనతో
కొంత ఒక 10 నిమిషాల పాటు 15 నిమిషాల పాటు కొంత మాటలు వాళ్ళ మధ్య కొంత మాటల యుద్ధం కూడా జరిగిందని చెప్పుకోవాలి. ఎందుకంటే వీరి వాదన వీరు వినిపిస్తున్నారు, అల్లు అర్జున్ చెప్పేది చెప్తున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మీకు ఒక మనిషి చనిపోయారు, మరో మరో ప్రాణం చాలా చావుబోతుల మధ్య గుట్టుమిట్టాడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సెక్షన్ అప్లై అవుతాయి, మీకు ఖచ్చితంగా అరెస్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది, మాతో పాటు రావాల్సిన అవసరం ఉంది. చాలా స్పష్టంగా నేరుగా పక్కనే అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కూడా అక్కడే ఉంటారు. ఆయన కూడా క్లియర్ కట్ గా చెప్పి కుటుంబ సభ్యులందరికీ వివరించిన తర్వాత ఆయన తీసుకెళ్ళడం జరిగింది. ఈవెన్ క్లాస్ మార్చుకుని వస్తాం, బట్టలు మార్చుకుని వస్తా అని చెప్పినప్పుడు కూడా లేదు, మీకు ఖచ్చితంగా వెంటనే రావాల్సిన అవసరం ఉంది, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పడం జరిగింది. ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం జరిగింది. సో వచ్చేప్పటి క్రితం అక్కడ అంటే దేశవ్యాప్తంగా ఫేమస్ అయినట్టు ఒక సినిమా సంబంధించి ఒక స్టార్ హీరో ఈ విధంగా అరెస్ట్ అవుతారని మేబీ ఆ ఫ్యాన్స్ కానీ ఆ కుటుంబ సభ్యులు కానీ మీకు ఊహించిపోయి ఉండొచ్చు. మనకు తెలిసిందే డిసెంబర్ 4వ తేదీన ఆయన ప్రీమియర్ షో చూడడానికి సంజయ్ థియేటర్ రావడం జరిగింది ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి. ఆ క్రమంలో ఆయన చూడటానికి అంటే ఆయన చూడటానికి కానీ లేదంటే ఆయన కలిసి ఆ క్రమంలో జరిగిన తొక్కిస్టాట్ వల్ల రేవతి అనే ఒక గృహిణి చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఆమె కుమారుడు ఎవరైతే శ్రీతేజ్ అనే ఒక చిన్నపిల్లాడు ఉన్నాడో అతనికి చాలా సివియర్ గాయాలు అవడంతో ఇప్పటికీ అతను బతుకుతాడా లేదా చాలా సివియర్ గా ఉందని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఒక మనిషి విలువైన ప్రాణం పోయిందంటే మరో ప్రాణం చాలా క్రిటికల్ కండిషన్ లో ఉన్న నేపథ్యంలో మొత్తం 4 సెక్షన్లు కింద ఆ కేసు నమోదు చేస్తారు. ఇందులో 105 బిఎన్ఎస్ 105 అనే సెక్షన్ చాలా క్రూషియల్ సెక్షన్ గా పోలీసులు అభివర్ణిస్తూ ఉన్నారు. అది నాన్ వేరియబుల్ కేసు అని. దాంట్లో కనుక ఆ కేసుకు సంబంధించిన విచారణలో గిల్టీ కనుక ప్రూవ్ అయితే ఖచ్చితంగా 5 నుంచి 10 ఏళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉందని చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం ఇప్పటివరకు అయితే ఆ కేసుకు సంబంధించి సంజయ్ థియేటర్ గంటకు సంబంధించి డిసెంబర్ 4 చోటు చేసుకుందో ఆ కేసుకు సంబంధించి 4 సెక్షన్లు ఆయన మీద పోలీసులు నమోదు చేయడం జరిగింది. వాటి కిందనే ఆయనకు క్రితం అరెస్ట్ చేశారు. సో ఏదైతే అల్లు అర్జున్ అరెస్ట్ ఉందో దాన్ని ఫ్యాన్స్ మాత్రం జీర్ణించుకోవడానికి పరిస్థితి కనిపిస్తుంది. కుటుంబ సభ్యులు ఈవెన్ షాక్ లో ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు జరిగిన తర్వాత 2-3 సార్లు జరిగిన అంటే ఆ ఘటన జరిగిన తర్వాత ఆ సినిమా టీం కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, ఆ చిత్ర యూనిట్ కావచ్చు, 2-3 సందర్భాలలో అంటే ప్రెస్ మీట్లు కావచ్చు, లేదంటే ఇంకేదైనా ప్రెస్ మీట్ కావచ్చు, థ్యాంక్ యూ మీట్ కావచ్చు, ఈ విధంగా జరిగినటువంటి ఆ ఫంక్షన్లు ఏవైతే వాటిల్లో చాలా స్పష్టంగా హీరోతో పాటుగా దర్శకుడు సుకుమార్ గానీ లేదంటే ఆ టీం గానీ ప్రొడ్యూసర్స్ కూడా చాలా క్లియర్ గా చెప్పారు. చాలా దురదృష్టమైన ఘటన, ఒక రేవిత అనే ఒక గురించి చనిపోయారు, అది జరగకుండా ఉంటే ఇంకా బాగుంటది, ఇంకా మనం ఎంజాయ్ చేస్తుంటారు, అంటే సక్సెస్ ఇంకా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళమే. కానీ ఆ జరగటం వల్ల చాలా బాధ కలిగింది. ఆ కుటుంబ సభ్యుల్ని ఆదుకుంటాం, స్పష్టంగా వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పి అందరూ కూడా అంటే అన్ని తర్వాత జరిగినటువంటి ఈవెంట్ లో మొత్తం అన్ని ఈవెంట్లతో కూడా వాళ్ళు వాళ్ళు చెప్పుకున్న పరిస్థితి. అయినప్పుడు కూడా కేసు యొక్క సివియారిటీని చిక్కడపల్లి పోలీసులు చాలా కేసులు సీరియస్ గా తీసుకోవటం, ఒక వ్యక్తి చనిపోయారు కాబట్టి ఖచ్చితంగా అది అప్లికబుల్. ఎందుకంటే ఆయన ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆ రోజు వచ్చారనేది ప్రధానంగా పోలీసులు చెప్తున్నారు. ఖచ్చితంగా మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చింటుంటే ప్రీమియర్ షో ఈ విధంగా వస్తున్నారని ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే దానికి తగ్గట్టుగా మేము పోలీసుల్ని అక్కడ మోహరింపజేసేది ఒక పద్ధతి ప్రకారం ఒక అంటే ఆ విషయాన్ని అంటే ఆ ప్రీమియర్ షో విషయాన్ని చాలా టాపీగా క్లియర్ గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా భారీ బందోబస్తు మధ్య ఎటువంటి తొక్కిసారి గారిని చోటు చేసుకోకుండా చేసేవాళ్ళం. కానీ మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా ముమ్మాటికి బాధ్యులు మీరే. ముందు సమాచారం ఇచ్చి ఉంటే ఇంత ఉపద్రవం జరిగి ఉండేది కాదు అనేది పోలీసులు ఆ రోజు నుంచి ఈ రోజు కూడా చాలా బలంగా చెప్తున్నారు. అఫ్ కోర్స్ మనిషి చనిపోయిన తర్వాత ఈవెన్ అల్లు అర్జున్ కూడా ఒక స్టేట్మెంట్ ఓపెన్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ కుటుంబానికి ఆ సానుభూతి ప్రకటించడంతో పాటు 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం, అదేవిధంగా ఆ పిల్లవాడు ఒక భవిష్యత్తు అయ్యే ఖర్చు కావచ్చు, లేదంటే అతను బతికించడం కోసం అయ్యే ఖర్చు కానీ ఆ కుటుంబ సభ్యులు నిలదొక్కడానికి కావాల్సిన ఖర్చు మొత్తం కూడా భరిస్తామని చెప్పినప్పటికి కూడా కేసు యొక్క సివియారిటీని పోలీసులు ఆ విధంగా తీసుకుని ముందుకెళ్ళడం జరిగింది. చిక్కపల్లి పోలీసులు ఆయన అరెస్ట్ చేసి చిక్కపల్లి పిఎస్ కి తీసుకెళ్ళడం జరిగింది. నెక్స్ట్ ఏంటి ప్రాసెస్ ఏముంటది, ఎందుకంటే అందులో 4 సెక్షన్ లో 105 అనే సెక్షన్ నాన్ వేరియబుల్ కేసుగా చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా బెయిల్ రాదు అనే ఒక వాదన కూడా వినిపిస్తూ ఉంది. బట్ అల్లు అర్జున్ తరపు కానీ అదే కుటుంబ సభ్యులు కానీ లా ఆఫ్ ది కోర్స్ ని పాటిస్తూ మేము ముందుకెళ్తాం, ఖచ్చితంగా బెయిల్ కి అప్లై చేస్తాం, మాకు నమ్మకం ఉంది, మళ్ళా బయలు వస్తుందనే భరోసా కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది మమత. రైట్. అదేవిధంగా అల్లు అర్జున్ ఇంటి దగ్గర కూడా మనం విజువల్స్లో చూడొచ్చు, ఎక్స్క్లూజివ్గా అక్కడ స్క్రీన్ పైన ఒక వాగ్వాదం జరిగినట్టుగా తెలుస్తోంది. బట్టలు కూడా మార్చుకొని ఇవ్వరా అంటూ కూడా అల్లు అర్జున్ అక్కడ ఒక చిన్న వాగ్వాదం అయితే జరిగిన అసహనాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి మరి ఏ విధంగా చూడాలి, నెక్స్ట్ ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు పోలీసులు?
కేసు సివియారిటీని బట్టే వాళ్ళు స్టెప్ వేస్తారు, లేదంటే అంత పెద్ద స్టార్ హీరోని అంత ఈజీగా అరెస్ట్ చేయరు. ఎందుకంటే దానికి ముందు జరిగిన పరిణామాలు, కేసుకు సంబంధించిన ఆ కేసు పూర్వపరాలు పరిశీలించి అందులో జరిగిన డ్యామేజ్ ఏదైతే ఉందో, పెద్ద డ్యామేజ్ జరిగిందో, ఒక మనిషి ప్రాణం పోవడం అంటే ముమ్మాటికి అది షీర్ నెగ్లిజెన్స్ గానే వాళ్ళు అభివర్ణిస్తారు. మీరు ప్రాపర్ గా చెప్పుకుంటూ ఉంటే ఆ రోజే ఈ విధంగా 4వ తారీఖు వస్తున్నారు కాబట్టి 3వ తారీఖు ముందు రోజు మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే దాని తగ్గట్టు మేము ఏర్పాటు చేసేవాళ్ళం. మీరు చెప్పలేదు, ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, సో పూర్తి నిర్లక్ష్యం మీ వల్ల జరిగింది అనేది ప్రధాన అభియోగం. కాబట్టి ఆబ్వియస్గా వాళ్ళ ఆ కేసు సివియారిటీని, ఆ స్టింజినెస్ అయితే చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకే వాళ్ళు ఇంటికి రావడం, నేరుగా ఇంటికి రావడం, కుటుంబ సభ్యులతో మాట్లాడడం, ఇప్పుడు అల్లు అర్జున్ తో ఆయన క్యాజువల్ గానే ఉన్నారు. ఆయన ఇక్కడికి అంటే రెడీ అవడానికి ఎప్పటికో సంభావ్ 1 గంట 2 గంటలు బయటికి వెళ్ళే పరిస్థితి ఉన్నప్పుడు కూడా లేదు, మీరు ఇమీడియట్ కలవాలి, మాట్లాడాల్సిందని చెప్పి ఆయన కలవటం, మాట్లాడడం, కుటుంబ సభ్యులతో పూర్తి వివరించడం, రావాల్సింది ఇప్పుడు వెంటనే మీరు అరెస్ట్ అవ్వాలి, ఈ సెక్షన్ కింద కేసు అవ్వదు, మిమ్మల్ని కోర్టులో ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం ఉందన్నట్టు కూడా చాలా బలంగా చెప్పారు. దానికి కొంత ఆయన వర్షం చెప్పుకునే ప్రయత్నం చేసినప్పుడు కూడా పోలీసులు అంగీకరించలేదు. మీరు రావాల్సిందే, ఈవెన్ ఆయన ఒంటి మీద దుస్తులు మార్చుకున్నాను, క్యాజువల్స్ లో ఉన్నాను, ఇంటి దగ్గర ఉన్నాను అని మార్చుకుని వస్తానని అని ఒక రిక్వెస్ట్ చేసినప్పుడు కూడా వెళ్ళలేదు. మీరు రావాల్సిందే కానీ పోలీసు వ్యాన్ లో తీసుకెళ్లిన పరిస్థితి తీసుకెళ్లి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతం అయితే అక్కడ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. నెక్స్ట్ ఏం స్టెప్ జరగబోతుంది ఏంటి, కోర్టులో ప్రవేశపెట్టాలి, ఇంకేదైనా ఏదైనా ఇన్వెస్టిగేషన్ సంబంధించి స్టేట్మెంట్ ఏదైనా తీసుకుంటారా అనేది వెంకట్ ముందుగానే అల్లు అర్జున్ ఆల్రెడీ బెయిల్ పిటిషన్ వేశారు దీనికి సంబంధించి. అదేవిధంగా ఇప్పుడు వాళ్ళు తీసుకెళ్తున్నారు కూడా, మరి కోర్టులో ప్రవేశపెడతారా లేకపోతే అరెస్ట్ చేసి జైల్లో పెడతారా ఏంటి? ఆబ్వియస్ గా ఒక క్రైమ్ విషయంలో అరెస్ట్ జరిగింది కాబట్టి ఖచ్చితంగా న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. బట్ వీళ్ళు ఈ కేసు కొంత డిఫరెంట్ వాతావరణం, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో దాన్ని పరిగణించే అవకాశం అంటే కనిపిస్తుంది. మరి ముందుగా ఏ విధంగా వెళ్తారో, లేదంటే స్టేషన్ బెయిల్ కూడా ఏదైనా అనుమతిస్తారా అని అంటే అది కూడా మనం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే నమోదైన కేసులో ఒక కేసు చాలా సివియర్ కేసు కాబట్టి, ఆన్ బెయిల్ కేసు కాబట్టి గిల్టీ టు అయితే ఆల్మోస్ట్ 5 నుంచి 10 సంవత్సరాలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు ఏంటనే దానిపైన కూడా పోలీసులు ఫోకస్ పెట్టినట్టుగా అర్థం అవుతుంది. ఇదైతే మొత్తానికి ఓవరాల్ గా అయితే ఈ అల్లు అర్జున్ ఒక పెద్ద షాక్ అండి. ఎందుకంటే పుష్ప 2 సినిమా అనేది ఎంత సెన్సేషన్ అయింది, ఈ విధంగా కలెక్షన్స్ దేశవ్యాప్తంగా కొల్లగొట్టినదే మనం చూసాం. సో అటువంటి స్టార్ ఒకసారిగా అంటే పుష్పతోనే ఆల్రెడీ మొత్తం దేశం మొత్తం చేసిన వ్యక్తి పుష్ప 2తో మరో స్టెప్ ముందుకెత్తి, అంటే తెలుగు ఆల్రెడీ ఆయన అదిగా జాతీయ అవార్డు కూడా లాస్ట్ టైం తీసుకున్నారు. మనం చూసిన జాతీయ అవార్డు కొంతమంది తొలి తెలుగు హీరోలు మనం వాయించాల్సిన అవసరం, హీరో కేటగిరీలో ఆయన ఫస్ట్ టైం జాతీయ అవార్డు అందుకున్నారు. సో ఆబ్వియస్ గా ఆయన రీచ్ అనేది దేశవ్యాప్తంగా ఉంది. అటువంటి వ్యక్తి ఈ విధంగా ఈ కేసులో అరెస్ట్ అయ్యారంటే ఒక పెద్ద షాక్ అని భావిస్తున్నారు. ఫ్యాన్స్ కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరైనా సరే కావచ్చు, బంధువులు కావచ్చు. సో ఖచ్చితంగా బయటకు వస్తాడని ఒక భరోసా ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ బట్ కేసుని ఏ విధంగా ప్రొజెక్ట్ చేస్తారు, ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు పోలీసులు, ఎంత న్యాయమూర్తి ముందు, కోర్టు ముందు ఎంత స్ట్రాంగ్ పాయింట్స్ రైజ్ చేస్తారు అనేది, వీళ్ళు ఏ విధంగా అల్లు అర్జున్ సంబంధించిన వ్యక్తులు కానీ ఆయన తరఫు న్యాయవాదులు ఏ విధంగా డిపెండ్ చేసుకుంటారు అనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ గా మారింది మమతా. రైట్. అదేవిధంగా పోలీసులకి సంబంధించి అయితే ఇటు అల్లు అర్జున్ ఫ్యామిలీ అయితే అసహనం వ్యక్తం చేస్తోంది. సడన్ గా వచ్చి అరెస్ట్ అంటే కూడా ఫ్యామిలీ తీసుకోలేకపోతుంది. అయితే దీనికి సంబంధించి మరి రేవతి కుటుంబం అయినా ఇటు చూస్తే వీళ్ళంతా కూడా నెక్స్ట్ ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? అంటే రేవతి కుటుంబ సభ్యులు నచ్చుకో ఒక వ్యక్తిని, గృహిణి రేవతి చనిపారు, వాళ్ళ బాబు చిన్న బాబు చాలా తాగోతుల మధ్య కొట్లాడుతున్నారు, అతను కొట్లాడలేదన్న క్లారిటీ కూడా ఇప్పటికీ రాని పరిస్థితి. కాబట్టి వాళ్ళు ఆ బాధలో ఉన్నారు. బట్ అయినప్పుడు కూడా వీళ్ళు ఏదైతే ఉందో సినిమా సంబంధించిన టీం మొత్తం కూడా ఆదుకుంటాము, అది చేస్తాం, ఇది చేస్తామని పూర్తిగా ఒక హామీ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు తమ వ్యక్తి, తమ బంధువు, తమ సొంత వ్యక్తి చనిపోయారు, దానికి కారణం ఆ ప్రాణం తిరిగి తీసుకోలేదు కదా అనే బాధ అయితే ఉన్నారు. కాబట్టి ఆబ్వియస్ గా కోర్ట్ ప్రొసీజర్ వాళ్ళు ఏదైతే పోలీసుల ప్రకారం ఏదైతే జరగాలనుకుంటారో దాన్ని వెల్కమ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈవెన్ దో చిత్రైనట్టు మొత్తం కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటున్నట్టు చెప్తున్నప్పటికి కూడా బట్ లాస్ట్ వాళ్ళు చాలా సివియర్ గ్రీఫ్ లో ఉన్నారు. కాబట్టి వాళ్ళు మాత్రం ప్రాసెస్ జరిగితేనే బాగుంటది. ఈ విధంగా అయితే కోర్స్ వాళ్ళు ఆ విధంగానే ఆ రోజు ఫస్ట్ డే ఒక అభిమానిగా రావడం జరిగిందామా, అభిమాని సినిమా చూడాలి, లేదంటే ఆయన్ని కలవాలి, ఆయన ఆ క్రమంలో కొంత ఖర్చులు జరగడం వల్ల చనిపోయినారు. ఒక అభిమానిగా వచ్చారు ఆయన కూడా. సో ఫ్యాన్ గా వచ్చారు కాబట్టి ఈయన కూడా ఒక తన అభిమాని చనిపోయిన బాధలో కూడా ఉన్నప్పటికీ కూడా బట్ ఖచ్చితంగా ఈ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో నెగ్లిజెన్స్ వల్ల జరిగింది కాబట్టి దాన్ని ముందు తీసుకోవాల్సిన
అవసరం ఉంటుంది కాబట్టి పోలీసులు, ఎందుకంటే వాళ్ళు బ్లేమ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నువ్వు స్టార్ హీరో అయినంత మాత్రం నిన్ను వదిలిపెట్టామంటే ఒప్పుకోరు కదా. అంటే జనం లోకల్ పబ్లిక్ కావచ్చు, లేదంటే కుటుంబ సభ్యుల విషయం పక్కన పెట్టండి, ఈవెన్ కామన్ పబ్లిక్ లో మేబీ ఫ్యాన్స్ దాన్ని అరెస్ట్ యాక్సెప్ట్ చేయకపోవచ్చు, కానీ బట్ కామన్ పబ్లిక్ అతను నిజమే కదా, తప్పు చేశాడు కదా, ముందుగానే ఆయన సమాచారం ఇచ్చి ఉంటే ఇంత పరిస్థితి వచ్చి ఉండేది కాదు, అసలు ఆ విధంగా ఒక మనిషి చనిపోయి ఉండేది కాదు, ఇంకొక వ్యక్తి జాబ్ వచ్చిన మధ్య ఉండేవాడు కాదు కదా అని ఒక ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ పాయింట్స్ అయితే సొసైటీ నుంచి బయటకు వస్తాయి. కాబట్టి సో పోలీసులు దాన్ని ఆ బ్లేమ్ ని మాత్రం తీసుకోలేరు. కాబట్టి ఈ క్రమంలోనే ఆయన్ని అరెస్ట్ చేసిన స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈ ప్రాసెస్ ని ఏదైతే తడికింది ఫ్యాన్ అయినప్పుడు కూడా కుటుంబ సభ్యులకి దిక్కు లేకుండా పోయింది కాబట్టి వాళ్ళ బాధలో ఉన్నారు. జరగాల్సిన ప్రాసెస్ జరిగితేనే బాగుంటుందనే ఒక ఒపీనియన్ ఉన్నట్టుగా అర్థమవుతుంది మమత. వెంకట్, అదే విధంగా ఇప్పుడు మరి ఆ అబ్బాయికి సంబంధించి ఆయన సిచ్యువేషన్ ఎలా ఉంది? మరి అల్లు అర్జున్ ఫ్యామిలీ కానీ ఎవరైనా వెళ్ళి పరామర్శించడం జరిగిందా? ఆ అబ్బాయికి సంబంధించి ఏమైనా మాట్లాడడం జరిగిందా? మరి ఇప్పుడు ఏమైనా మాట్లాడే అవకాశాలు ఉన్నాయంటారా ఈ అరెస్ట్ తర్వాత? ఫస్ట్ టైం ఇద్దరు చనిపోయిన నెక్స్ట్ డే వీళ్ళు ప్రకటన చేయడం జరిగింది. చాలా బాధిస్తున్నాం, చింతిస్తున్నాం, సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న క్రమంలో ఆ క్రమంలో ఈ విధంగా ఒక మనిషి చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. సో దీన్ని మేము చాలా విచారం వ్యక్తం చేస్తున్నాం. బట్ మేము మాత్రం కుటుంబానికి అండగా ఉంటాం. కుటుంబంతో ఒక 25 lakhs ప్రొడ్యూసర్స్ తో పాటుగా ఈవెన్ ప్రొడ్యూసర్స్ కూడా చాలా సింపతి అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఈవెన్ చాలా పెద్ద ప్రొడ్యూసర్ కాబట్టి వాళ్ళకి 25 lakhs కాదు, 50 lakhs కాదు, 1 crore కూడా పెద్ద మ్యాటర్ కాదు. బట్ వాళ్ళు ఇవ్వదలుచుకుంటే చేయదలుచుకుంటే సో అప్పుడు అంటే ఆ రోజు ప్రకటన చేసినప్పుడు మాత్రం ఆ కుటుంబం బాబు ఎవరైతే సివియర్ గా ఉన్నాడో అతని పూర్తిగా కోలుకునేంత వరకు భరిస్తామని, అట్ ది సేమ్ టైం ఆ కుటుంబానికి అండగా నిలబడతామని మొత్తం టీం సభ్యులు మొత్తం కూడా చెప్పడం జరిగింది. సినిమా చిత్రబృందం సంబంధించిన ఒక టీం తో పాటుగా అల్లు అర్జున్ సంబంధించిన ఒక టీం కూడా మానిటర్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. శ్రీతేజ్ యొక్క ఆరోగ్యం ఏ విధంగా ఉంది, అతను కోరుకుంటున్నాడా లేదా, అతను ఎప్పటికప్పుడు అప్డేట్స్ తీసుకున్నట్లుగా స్పష్టంగా అనిపిస్తుంది. సో ఆ ప్రాసెస్ జరుగుతుంది. బట్ ఐలో ఒక అంటే ప్రొడ్యూసర్స్ కావచ్చు, హీరో కావచ్చు, లేదంటే ఆ సినిమా సంబంధించిన ఒక పెద్ద వ్యక్తి కానీ నేరుగా ఇంటికి వెళ్ళి పరామర్శించిన దాంట్లో అయితే లేవు. బట్ ఫోన్ లో కానీ లేదంటే తమకు సంబంధించిన వ్యక్తుల ద్వారా మానిటర్ చేసి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం అలా జరిగింది తప్పించి వీళ్ళైతే వెళ్ళిన విషయం అయితే లేదు, వెళ్ళిన పరిస్థితి లేదు ఇప్పటి వరకు. ప్రొడ్యూసర్లు నవీన్ నిర్ణయాన్ని కావచ్చు, లేదా వైఎస్ఆర్ రవిశంకర్ కావచ్చు, ఎలమెంట్ రవిశంకర్ కావచ్చు, లేదంటే అల్లు అర్జున్ కావచ్చు, ఇంకా సినిమా సంబంధించిన వ్యక్తి ఎవరైనా సరే నేరుగా కుటుంబానికి వెళ్ళి మాట్లాడి కలిసి ఈ విధంగా చూసానికి భరోసా ఇచ్చిన పరిస్థితి లేదు. బట్ ఓవరాల్ గానీ బయటకు వచ్చేది కొన్ని ఫంక్షన్ లో కానీ లేదంటే ఫంక్షన్ల వేదిక లేదంటే ఒక ఆడియో క్లిప్ వేదిక, వీడియో క్లిప్ పంపించి ఒక ఇన్సూరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆబ్వియస్ గా ఆ శ్రీతేజ్ విషయాన్ని మాత్రం అంత ఈజీగా అయితే వదిలిపెట్టాలి. ఖచ్చితంగా అతనికి అండగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే చాలా పెద్ద ప్రొడ్యూసర్లు పెద్ద సినిమా తీసి 200 కోట్లు పెట్టి సినిమా తీశారు, భారీ ఎత్తున లాభాలు కూడా గడిస్తుంది కనిపిస్తుంది. కాబట్టి వారిని ఆ చిన్న ప్రాణాన్ని కావాల్సిన ఖర్చు కావచ్చు, లేదంటే కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం వెచ్చించాల్సిన ఖర్చు మొత్తం వాళ్ళకి పెద్ద మ్యాటర్ అయితే కాదు. బట్ డైరెక్ట్ కాంటాక్ట్ లో అయితే వీళ్ళు నేరుగా వెళ్ళి స్పందించిన దాఖలు లేవు. బట్ వాళ్ళ టీం కావచ్చు, వాళ్ళ సంబంధించిన వ్యక్తులు కావచ్చు, ఒక బృందం వాళ్ళని వెళ్ళి కలవటం కానీ మానిటర్ చేయడం కానీ సిచ్యువేషన్ ని ఒక పరిస్థితి తీసుకురావడం కానీ అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కనుక. రైట్, అదేవిధంగా అల్లు అరవింద్ అలాగే శిరీష్ కూడా అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది, ఇన్ఫో అందుతోంది. మరి నెక్స్ట్ వీళ్ళు ఫ్యామిలీ, అల్లు అర్జున్ ఫ్యామిలీ వెంటనే ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? సివి ఆనంద్కి సంబంధించి ఏమైనా మాట్లాడడం జరుగుతుందా ఏంటి? బెయిల్ ప్రాసెస్ వన్స్ ఒక సీరియల్ క్రైమ్ లో అరెస్ట్ అయితే ఖచ్చితంగా బెయిల్ ప్రాసెస్ నెక్స్ట్ బెయిల్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి. బట్ ఆ కేసులో ఫైల్ అయిన సెక్షన్ ల బట్టి ఆ ఫిజిబిలిటీ ఉంటుందా లేదా, బెయిల్ వచ్చే పరిస్థితి ఉంటుందా లేదా అనేది వాళ్ళ తరపు న్యాయవాది ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆబ్వియస్ గా ఫైనాన్షియల్ గా చాలా రోబోస్టిక్ గా ఉన్నారు, బలంగా ఉన్నారు. కాబట్టి ఆబ్వియస్ గా ఓ పెద్ద న్యాయవాదిని తీసుకుంటారు, సంప్రదిస్తారు. నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలి ఏంటంటే దాని మీద ఖచ్చితంగా ఫోకస్ పెడతారు. ఎందుకంటే ఆయన స్టార్ హీరో, దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి అది ఒక ప్రెస్టేజ్ గా తీసుకుంటారు. ఖచ్చితంగా ఆయన వెంటనే రావాలి, ఆయన ఏ విధంగా బెయిల్ పై తీసుకురావాలనే దానిపై ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ఒక పెద్ద ఒక నోటెడ్ అడ్వకేట్ ని ఎంగేజ్ చేసి వాళ్ళు మాట్లాడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఆ క్రమంగా సెక్షన్ బేస్ చేసుకున్నారు, నమోదైన సెక్షన్ బేస్ చేసుకుని అడ్వకేట్ ఏ విధంగా న్యాయమూర్తి ముందు వాదిస్తారు, ఏ విధంగా ఎటువంటి పాయింట్స్ రైజ్ చేస్తారు, ఆయనకున్న సమాజంలో పెద్ద స్టార్ లా ఉన్నారు, సెలబ్రిటీ లాగా ఉన్నారు. అది రీసెంట్ సినిమాతోనే చాలా పెద్ద మరింత ఇమేజ్ పెంచుకున్నారు. కాబట్టి ఆయన వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని న్యాయమూర్తి ముందు పెట్టి వాళ్ళు ఎటువంటి పాయింట్స్ రైజ్ చేస్తారు, ఏ విధంగా ప్రొజెక్ట్ చేస్తారు, డిఫెన్స్ ఏ విధంగా ఉంటుంది అనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ గా మారింది. బట్ వాళ్ళు కుటుంబ సభ్యులుగా ఖచ్చితంగా ఒక పెద్ద స్టార్ కి సంబంధించిన వ్యక్తులుగా వాళ్ళు చేయాల్సిన ప్రాసెస్ అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది మనకు.
రైట్. అదేవిధంగా అల్లు అర్జున్ని ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఏ వైద్య పరీక్షలు నిర్వహించి మరి ఇప్పుడు కోర్టుకు తీసుకెళ్తారా, లేకపోతే జైలుకి తీసుకెళ్తారా, నెక్స్ట్ ఏంటి? ఖచ్చితంగా ఒక వ్యక్తి ఒక క్రైమ్ ఆఫ్ అఫెన్స్ తో అరెస్ట్ అయ్యాడంటే అతను ముందుగా వైద్య పరీక్ష చేయడం అదొక యాక్టివిటీ, అదొక అరెస్ట్ ప్రాసెస్ లో ప్రాసెసింగ్ కోర్టులో ప్రవేశపెట్టే ప్రక్రియలో భాగంగా దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తూ ఉంటారు పోలీసులు అందరూ కూడా. ఆ వ్యక్తి ఎవరైతే అరెస్ట్ అయిన వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నారో, ఆయనకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయా, ఒకవేళ మనం తీసుకున్న నేపథ్యంలో అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఏదైనా ఒత్తిడి గురి ఏదైనా అవుతుందా, ఇవన్నీ కూడా మున్ముందు జాగ్రత్తలలో భాగంగానే ఆ ప్రాసెస్ ఒక ఆనవాయితీగా అది ఒక సిస్టమ్ కాబట్టి ఆ సిస్టమ్ లో ఉన్నటువంటి రూల్ అది వైద్య పరీక్ష నిర్వహించి వైద్య పరీక్షలు ఆబ్వియస్ నిర్వహించాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ స్టెప్ అయితే కోర్టులో జడ్జి కోర్టులో ప్రవేశపెట్టడం ఉంటుంది. అఫ్కోర్స్ కోర్టు అవైలబిలిటీలో లీవ్ లో ఉంటే సెలవుల్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా న్యాయమూర్తి ఇంటి దగ్గరికైనా తీసుకెళ్లి ఇంట్లో ఉన్నటువంటి న్యాయమూర్తి ముందు ఆధారపరిచే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వైద్య పరీక్షలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఏ నేరస్తులైనా అరెస్ట్ అయినటువంటి వ్యక్తి ఎవరైనా సరే ఆ ప్రాసెస్ భాగంగా మెడికల్ టెస్ట్ చేయించడం, నెక్స్ట్ స్టెప్ కోర్టు దగ్గరికి తీసుకెళ్లడం, ప్రవేశపెట్టడం, ఆ విషయం మొత్తం కూడా వివరిస్తారు సంబంధించిన వ్యక్తులు. అంటే ఇటువైపు వివరిస్తారు, అటువైపు కూడా వినిపిస్తూ ఉంటారు. ఆ రెండు వాదనలు విన్న తర్వాత కోర్టు ఏం చేస్తుంది, రిమాండ్ విధిస్తారా, లేదంటే రిమాండ్ విధిస్తే 14 రోజులుగా రిమాండ్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇస్తే ఖచ్చితంగా జైలు తీసుకెళ్తారు. అదైతే ప్రాసెస్ జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఈవెన్ వన్స్ ఈ స్టెప్ జరిగితే మెడికల్ చేసిన తర్వాత మనం ఒకవేళ కోర్టు ముందు న్యాయమూర్తి ముందు ప్రవేశపెడితే ఆయన ఇరుపక్షాల టైంకి సంబంధించిన 2 పక్షాల వాళ్ళని విన్న తర్వాత ఒక డెసిషన్ తీసుకుంటాడు. అది 14 రోజులు రిమాండ్ విధిస్తారా, ఇంకేమైనా చెప్తారా అనేది మాత్రం ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ గా మారింది ఉంటుంది. రైట్. అదేవిధంగా నాన్ బెయిలబుల్ కేసుకి సంబంధించి కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది. ఆ సెక్షన్ కింద కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు థియేటర్కి వచ్చే ముందు అని చెప్పి పోలీసులు అయితే అనడం జరుగుతుంది. మరి సంధ్యా థియేటర్కి సంబంధించిన యాజమాన్యం ఏమైనా దీనికి సంబంధించి కేసులో ఏమైనా తీసుకొచ్చే అవకాశం ఉందంటారా? మేబీ ఒక కేసు పూర్తిగా స్టడీ చేసినట్టయితే మేబీ వాళ్ళు కూడా ఒక రకమైనటువంటి ఇది కూడా వాళ్ళు కూడా భాగస్వామ్యంగా ఉండే అవకాశం అయితే ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు సారు వస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ముందస్తు సమాచారంలో భాగంగా స్థానిక పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం అన్నట్టు ఒక రివాజ్. ఎందుకంటే ఎటువంటి ఉద్రిక్తులు కనుక స్టార్ట్ జరగకుండా ఉండటం కోసం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది ప్రాపర్. ఈవెన్ సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా దాని కోఆర్డినేషన్ స్టార్ సంబంధించినటువంటి వ్యక్తులతో కోఆర్డినేషన్ ఉండి ఒక ప్రాసెస్ ప్రకారం పద్ధతి ప్రకారం సమాచారం అందించాల్సిన అవసరం ఉంది కాబట్టి సో ఈ విషయంలో రెండు కూడా ఫెయిల్ అయ్యాయని ఒక ఆస్పెక్ట్ అయితే బలంగా డిఫెన్స్ వాళ్ళు ఎవరైతే బాధిత తరపులు పోలీసుల తరపు న్యాయవాది ఖచ్చితంగా వాదించే అవకాశం కనిపిస్తుంది. ఇద్దరు సంధ్యా థియేటర్ యాజమాన్యం కావచ్చు, లేదంటే అల్లు అర్జున్ కావచ్చు, ఇద్దరు సంబంధించిన వ్యక్తి ఎవరైనా సరే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉన్నట్టు ముందు రోజు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే సంబంధిత పూర్తి భారీ బందోబస్తుతో పోలీసులు ఎక్కువగా మోహరం చేసి ఎటువంటి తప్పులు లేకుండా పద్ధతి ప్రకారం ప్రాసెస్ ప్రకారం ఆ ప్రీమియర్ షో సాఫీగా జరిగేలా చూసి ఉండేవాళ్ళం. కానీ అది చేయలేదు కాబట్టి వీళ్ళిద్దరు కూడా క్రైమ్ లో భాగమంటారు. క్రైమ్ లో పూర్తి నిర్లక్ష్యంతో క్రైమ్ ని ప్రోత్సహించినట్టుగా నేరం తొక్కిసాటు జరిగేందుకు కారణం అయ్యారు అనే వాదన అయితే బలంగా వినిపించే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ఏ విధంగా న్యాయమూర్తి పరిగణిస్తారు, ఏ విధంగా రిసీవ్ చేసుకునే నెక్స్ట్ ఏమంటారు అనేది మాత్రం చూడాల్సి ఉంది. అదేవిధంగా థియేటర్కి సంబంధించి వాళ్ళని కూడా ఇందులో అంటే యాడ్ చేయొచ్చు అనేది కూడా కొంతమంది నుంచి వస్తున్న వాదన. అయితే దీనికి సంబంధించి అల్లు అర్జునే కాదు, అల్లు అర్జున్ టైం చెప్పలేదు, ఓకే, మరి థియేటర్ యాజమాన్యం కూడా సెక్యూరిటీ పర్పస్లో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి కూడా మాట్లాడడం జరుగుతోంది. మరి థియేటర్ యాజమాన్యానికి సంబంధించి ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? మరి వాళ్ళు ఏమైనా స్పందించడం జరిగిందా ఈ అరెస్ట్కి సంబంధించి అయినా? మరి నెక్స్ట్ ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు పోలీసులు? ఖచ్చితంగా కేసులో ఇంక్లూడ్ అయ్యి ఉంటారు సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా. ఎందుకంటే ఇంటర్నెట్ గా వాళ్ళు కూడా ఒక ప్రాణం పోవడానికి మరో వ్యక్తి చావుబోతుకు మధ్య ఉండడానికి కారణం అనేది ఖచ్చితంగా వాళ్ళు పోలీసులు ఏదైతే కేసు ఫైల్ చేస్తారో ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారో ఆ ఫైల్ లో అందులో భాగంగా వీళ్ళు కూడా అఫ్కోర్స్ ఈయన A1 గా ఉన్నారా A2 గా ఉన్నారా అనేది క్లియర్ కట్ గా తెలియనప్పుడు కూడా వాళ్ళు కూడా ఏదో ఒక A6 A5 A4 గానో సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా ఖచ్చితంగా ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ కేసు డీటెయిల్స్ పూర్తిగా అయితే ఇతను A1 గా ఉన్నారు కాబట్టి ముందరెస్ట్ ఏం చేశారనేది ఒక వాదన. సో వాళ్ళు ఏ సెక్షన్ కింద అంటే A2 ఉన్నారా A5 ఉన్నారా అనేది థియేటర్ యాజమాన్యం అనేది దాన్ని కూడా ఖచ్చితంగా మంచి చేస్తుంటారు. ఆ కేసు ప్రాసెస్ లో భాగంగా న్యాయ విచారణ ప్రక్రియలో భాగంగా కోర్టు ముందు సంబంధిత దాని గురించి కూడా యాజమాన్యం గురించి కూడా ప్రశ్నించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా ఇన్ఫర్మేషన్ అఫ్కోర్స్ వాళ్ళు సెక్యూరిటీ పర్పస్ లో భాగంగా ఖచ్చితంగా కొంతమంది పోలీసులు ఎంగేజ్ చేశారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చి దానికి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కొంతమంది ఎంగేజ్ చేశారు. కానీ అల్లు అర్జున్ వస్తున్నాడు, ఈ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటారు కాబట్టి
అధ్యక్షులు ఇంకొంతమంది కావాల్సిన అవసరం ఉంది. ఆయన ఒక క్రౌడ్ పుల్లర్ గా ఉన్నారు కాబట్టి క్రౌడ్ ని కంట్రోల్ చేయాలంటే ఎక్కువ మొత్తంలో ఉండాలి. కానీ ఆ విషయాన్ని దాచి ఆ విషయాన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఒక స్టాంపీడ్ కారణమయ్యారు, ఒక గందరగోళ పరిస్థితి కారణమయ్యారని తెలిస్తే ఖచ్చితంగా పోలీసులు బలంగా న్యాయమూర్తి ముందు చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి దాన్ని ఏ విధంగా తీసుకుంటారు, ఎలా ఉంటుంది, ఏ విధంగా ముందుకెళ్తారు, డేటా నిర్మాణంపై కూడా ఖచ్చితంగా చర్యలు ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నాం. రైట్. అల్లు అర్జున్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి దీని తర్వాత నెక్స్ట్ ఏ విధమైనటువంటి యాక్షన్స్ ఉండే అవకాశం ఉందంటారు పోలీసుల దగ్గర నుంచి అయినా అల్లు అర్జున్కి? ఒక వ్యక్తి అరెస్ట్ అయిన తర్వాత వైద్య పరిస్థితితో పాటుగా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడం కూడా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ భావిస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు ముందు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత, ఎఫ్ఐఆర్ కు ముందు జరిగిన పరిస్థితులు, ఎఫ్ఐఆర్ నోటెడ్ అయిన తర్వాత ఉన్న పరిస్థితులు అన్ని కూడా వేరే చేసుకుంటారు. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే అక్యూజ్డ్ గా అరెస్ట్ అయ్యారో ఆయన సంబంధించినటువంటి డీటెయిల్స్, ఆయన ఏమనుకుంటున్నారు, ఏంటి ఆ రోజు ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది, ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వచ్చారా లేదా, పూర్తి డీటెయిల్స్, అప్పుడున్న పరిస్థితులు వేరు, ఆ తర్వాత ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడు వేరు. సో అంటే డేస్ పాస్ అయినాయి కాబట్టి ఖచ్చితంగా ఆ వేరియేషన్ ని గమనించడంలో భాగంగా స్టేట్మెంట్ ని తీసుకుంటారు. పూర్తి వివరాలను మరోసారి సేకరిస్తారు. కాబట్టి ఆయన ఇచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి, దాన్ని నోట్ చేసుకొని ఈవెన్ న్యాయమూర్తి ముందు కూడా చెప్పే అవకాశం అయితే స్పష్టంగా ఉంటుంది. బెయిల్ ఆబ్వియస్ ఫైనల్ గా ఏంటంటే బెయిల్ వస్తుందా లేదా అనేది మాత్రం చాలా మంది వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా పెద్ద స్థాయిలో సినిమాని పెద్ద హిట్ కొట్టారు. దేశవ్యాప్తంగా కలెక్షన్ అవసరం కూడా కొలుగొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అటువంటి వ్యక్తికి ఈ విధంగా ఊహించిన విధంగా టీచర్స్ అరెస్ట్ అవుతారా, ఈవెన్ తో స్టేట్మెంట్లు ఇచ్చి ఆ కుటుంబానికి అండగా ఉండడం, ఒక పూర్తి భరోసా ఇచ్చినప్పుడు కూడా ఇలా జరుగుతుందా అని మేబీ ఊహించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ సంబంధించిన ఆయన కోర్టుకు అప్రోచ్ అవ్వడం, ముందస్తు బెయిల్ సంబంధించిన వాటి కోసం తరఫున పోరాటం చేయడం, ఇవన్నీ కూడా చేశారు. అయినప్పుడు కూడా వాటిని బట్టి అరెస్ట్ చేసి ఆ న్యాయ ప్రక్రియను ముందుకు తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మమత. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.